ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్కి ఈ మధ్య ఎక్కువ ఇట్లా జరుగుతున్నాయి అంటున్నారు. కానీ ల్యాప్టాప్స్ ముందు ఎక్కువ కూర్చున్నా కూడా ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి కూడా ఇట్లాంటి నడువు నొప్పితో బాధపడుతున్న సమస్యలు ఎదురుతాయి. కానీ ఈ జనరేషన్లో ఈ టైంలో మీరు ఎక్కువగా ఎటువంటి ప్రొఫెషన్స్ని చూస్తున్నారు స్పెయిన్ ప్రాబ్లం తోటి? స్పైన్ బ్యాక్ పెయిన్ అన్నట్టు మీరు చెప్పినట్టు నడుము అన్నది మనం చూసుకున్నట్టయితే మనం ఆల్మోస్ట్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం మనిషి ఇవాల్వ్ అవుతున్నాడు. కానీ మనం ముందుగా మనం చూసినట్టు ఎప్పుడు కూడా నడిచేవాడు, పరిగెట్టేవాడు. కూర్చోడం అన్నది ఈ కొత్తగా లాస్ట్ 60-70 ఇయర్స్ నుంచి కూర్చోడం అన్నది పెరిగింది బాగా. యాక్టివిటీ అన్నది తగ్గిపోయింది. ఇప్పుడు నడుము అన్నది మనకి కంటిన్యూస్గా 7-8 గంటలు కూర్చోనే శక్తికి దానికి అది నిర్మింపబడలేదు స్ట్రక్చరల్గా. సో ఆ పోస్చర్లో ఏంటంటే సిట్టింగ్ పోస్చర్లో చెప్పాలంటే వెన్నుపూసలో ఎముక మధ్య చిన్న ఎముక ఉంటుంది, డిస్క్ అంటారు. ఆ డిస్క్ మీద కూర్చుంటే ఎక్కువ ప్రెషర్ పడుతుంది నించుంటే కంటే కూడా. అలాగే కూర్చుని వంగితే ఇంకా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఇలా కాన్స్టెంట్గా కూర్చోవడం వల్ల ఇన్యాక్టివిటీ, అంటే ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు చాలామంది. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మజిల్స్ అన్నీ కూడా మెత్తబడిపోతాయి, సన్నగా వేస్టింగ్ వచ్చేస్తుంది. మజిల్ ఇన్యాక్టివిటీ వల్ల రాంగ్ పోస్చర్, అంటే నేను కూర్చున్నాను చూడండి, ఇలా కూర్చున్నట్టు ఇలా కూర్చోవాలి. అంటే నేను కూర్చున్నప్పుడు నా బరువు ఏదైతే ఉందో నడుము ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, అంటే కాళ్ళకి నేను హైట్ కానీ లేకపోతే ఫుట్ స్టూల్ పెట్టుకుని నా బరువు ఏదైతే ఉందో కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, నడుము ద్వారా వెళ్ళాలి. దీన్ని 5 పాయింట్ సిట్టింగ్ అంటే. ఇలా కాకుండా స్లోచింగ్ అంటే ఇలా కూర్చుంటే డిస్క్ మీద ప్రెషర్ పడుతుంది, అలా ఉంగడం వల్ల ప్రెషర్ పడుతుంది. అలాగే అన్సపోర్టెడ్ సిట్టింగ్, ఎక్కువసేపు సపోర్ట్ లేకుండా కూర్చుంటే అవుతుంది. కూర్చుంటప్పుడు మన థై షుడ్ బి ప్యారలల్ టు ద గ్రౌండ్ ఆర్ రైట్ యాంగిల్స్ అనమాట. థై అండ్ నీస్ షుడ్ బి రైట్ యాంగిల్స్. అలా కూర్చోవడం వల్ల నా బరువు ఏదైతే ఉందో కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, నడుము ద్వారా వెళ్ళడం వల్ల మీకు నడుము నొప్పి అన్నది పూర్తిగా రాకుండా ఉంటుంది. దాంతోపాటు మీరు రెగ్యులర్గా మీకు బ్యాక్ ఎక్సర్సైజెస్ చేస్తుంటే, ఫిజికల్ యాక్టివిటీ, బ్యాక్ ఎక్సర్సైజెసే కాదు, యూ కీప్ వాకింగ్, జాగింగ్ బేస్డ్ అపాన్ యువర్ ఏజ్ ఆర్ కంఫర్ట్, నెమ్మదిగా మీ బాడీ స్ట్రెంగ్త్ కానీ బోన్ స్ట్రెంగ్త్ కానీ పెరుగుతుంది. బోన్స్ అన్నవి పడుకుంటే, రెస్ట్ తీసుకుంటే బోన్లో కూడా స్ట్రెంగ్త్ రాదు. సో బోన్ స్ట్రెంగ్త్ రావాలన్నా, మనకి మజిల్ స్ట్రెంగ్త్ రావాలన్నా యాక్టివిటీ ఈజ్ ద కీ. సో ఇన్ఫ్యాక్ట్ బెడ్ రెస్ట్ తీసుకుంటే ఉన్న బోన్ స్ట్రెంగ్త్ నెమ్మదిగా తగ్గిపోతుంటుంది. సో ఇది ఒక 50 ఏళ్ల వరకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే బాడీ ఈజ్ మేడ్ టు లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్. సో అప్పటి వరకు మీ బాడీలోని రిజర్వ్స్ వల్ల మీకేం స్ట్రెంత్ ఉండదు. ఒకసారి మీరు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో ఈ బోన్స్ అన్నవన్నీ కూడా నేను చెప్పినట్టు 50 ఇయర్స్ తర్వాత దాంతోపాటు ఇంపార్టెంట్ ముఖ్యమైనది, మనం తీసుకునే ఆహారం బట్టి మన బోన్ స్ట్రెంత్ ఉంటుందండి. వీఆర్ వాట్ వీ ఈట్ అంటారు. అలా బోన్ స్ట్రెంత్ కూడా బోన్లో కూడా మనం తీసుకునే ఆహారం బట్టి కాల్షియము, ప్రోటీన్ అండ్ విటమిన్ డి, అవి దానివల్ల చాలా వరకు బోన్లో ఉన్న స్ట్రక్చర్ మార్పు ఉంటుంది. బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం 20-30 ఇయర్స్ అప్పుడు, 50 ఇయర్స్ అప్పుడు తీసుకున్న బోన్ స్ట్రెంత్ దట్ విల్ టేక్ అస్ టు 60 ఇయర్స్ ఆర్ 70 ఇయర్స్. ఎవరైతే మంచి ఆహారం తీసుకుని మంచి జాగ్రత్తలు తీసుకుంటారో వాళ్ళకి ఈ సమస్యలు రాకుండా ఉంటాయి, అసలు సమస్యనే రాదు. ఆస్టియోపోరోసిస్ అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 60 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళలో ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉంటుంది ఇండియాలో. ప్రతి ఇద్దరిలో ఒకటి ఉంటుంది, అంటే అంత కామన్ సమస్య అది. చాలామంది దాన్ని మీరు పట్టించుకోకపోవడం వల్ల అది అన్నెసరీగా వేరే సమస్య తీస్తుంది.